నీట్ విద్యార్థులకు సర్టిఫికేట్ ఇవ్వకుండా బ్లాక్మెయిల్ చేస్తున్న కళాశాల యాజమాన్యం. కోదాడ పట్టణంలో ఎస్వి జూనియర్ కళాశాలలో ఘటన. విద్యార్థులతో విద్యార్థి నాయకులతో దురుసుగా ప్రవర్తించిన కళాశాల చైర్మన్. 2023-2025 విద్యా సంవత్సరం విద్యార్థులను సర్టిఫికేట్లు ఇవ్వకపోవడంతో కాలేజీ ఎదుట ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘం నాయకులు. చంద్రబాబు బినామీ అయితే మాత్రం ఏదో ఒకటి చెప్పాలి సార్. అయితే నన్ను కూడా ఏం చేస్తున్నావు ఏదో ఒకటి అయితే కాకుండా పని చేసినప్పుడు సంఘం ఎంత నువ్వు ఏం చేసుకుంటూ చేసుకోపని మీరు అంతే ఊరుకుంటారా? అదే మేము ఎస్వి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. ఎస్వి కాలేజ్ యాజమాన్యంపై ఎస్వి కాలేజ్ యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి. జై 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 భీమ్, జై జై భీమ్, జై 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 భీమ్, జై భీమ్. ఎవరికి తెలకుండా వ్యవస్థ మొత్తం మీకు తెలుసు. ప్రిన్సిపల్ కూడా ఫోన్ చేయమంటే సర్టిఫికేట్ అనేది తీపించుకొని అడుగుకోండి. మేము వస్తాం ఆ ప్రిన్సిపల్ సార్ ద్వారా మాట్లాడుకుంటాం. లేదు సర్టిఫికేట్ నల్లనే ఉన్నా కదా ఆ సర్టిఫికేట్ కావాలి పైన మీకు. నా పేరు కర్ల ప్రేమానంద్ అండి. బహుజన్ స్టూడెంట్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఉన్నాను. అయితే ఎస్వి కాలేజ్ దగ్గర వచ్చి ఎస్వి ఇంటర్ కాలేజ్ దగ్గరకు వచ్చి పిల్లల సర్టిఫికేట్ ఇవ్వమని చెప్పి అడిగితే సారు దుర్భాషలు ఆడి ఎవరు చెప్పుకుంటే చెప్పుకోపో, ఏం చేసుకుంటారో చేసుకోపోండి అని మాట్లాడడం జరిగింది. అయితే వీళ్ళకి నేను అడగాల్సింది ఏంటంటే వీళ్ళకి ఎవరు అధికారం ఇచ్చినారు? సుప్రీంకోర్టు సైటేషన్ ఉన్నది, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది. సార్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉన్నది, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారని అడగంగా కూడా ఏం చేసుకుంటా చేసుకోపో, నాకు సుప్రీంకోర్టు అంటే లెక్కలేదు, రాజ్యాంగం అంటే లెక్కలేదని మాట్లాడిన ఈ పెద్ద మనిషికి ఇక్కడ అసలు కాలేజీ నడిపే హక్కు ఉన్నదా? ఈయనకు ఎవరు ఇచ్చిరా హక్కు, నడిపే హక్కు? రాజ్యాంగం లేకపోతే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ని అవమానించినట్టు కాదా? రాజ్యాంగాన్ని అవమానిస్తే దీన్ని కనుక చర్యలు తీసుకోకపోతే మాత్రం ఖచ్చితంగా రాష్ట్ర వ్యాప్తంగా మేము ధర్నాలు చేస్తామో, రాస్తారోకోలు చేస్తామో తర్వాత ముచ్చట. మీ అధికారులను కూడా ఈ అడుగుతున్నా నేను. డిఐఓ గారు కాల్ చేసి నేను హైదరాబాద్లో ఉన్నారు, అది ఓకే ఫైన్, బట్ మీరు కనీసం యాక్షన్ తీసుకోండి సార్. వీళ్ళ మీద ఎట్లా ఏమేమి రెగ్యులేషన్స్ ఫాలో అవుతున్నారు వీళ్ళు? ఏం రెగ్యులేషన్స్ లేకుండా ఒకటే బిల్డింగ్ లో స్కూలు, కాలేజ్, డిగ్రీ కాలేజ్, ఇంటర్ కాలేజ్ పెడుతున్నారు వీళ్ళు. వీళ్ళ మీద ఎట్లాంటి యాక్షన్ తీసుకోవట్లేదు. ఎందుకు? వెనకాల ఎవరన్నా పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ ఉన్నదానా? లేకుంటే మేము ఇప్పుడు మీ ఎంత ఎండలా మేము కూర్చోవాలా? మా సర్టిఫికేట్ల కోసం మాకు సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఇచ్చినాక కూడా వీళ్ళు కేవలం స్కాలర్షిప్ పడలేదని ఒక కారణంతో వీళ్ళు మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు. ఈ ఎండలో మేము కూర్చొని మేము ధర్నాలు చేసిన అవసరం మాకున్నదా? సుప్రీంకోర్టు సైటేషన్ వచ్చిన తర్వాత కూడా, అంటే సుప్రీంకోర్టు లెక్కలేదు, తక్షణమే ముత్తినేని సైదేశ్వరరావు అనేట ఆయన ఖచ్చితంగా రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పాలి, గౌరవ సుప్రీంకోర్టు కూడా క్షమాపణ చెప్పాలి అని మేము డిమాండ్ చేస్తున్నాం. మా సర్టిఫికేట్, పిల్లగాల సర్టిఫికేట్లు ఎవరైతే ఉన్నాయో ఆ ఆపే హక్కు ఎవరికి లేదని చెప్పినాక కూడా ఈ రీతిగా యాజమాన్యం వ్యవహరిస్తుందో మేము ఖచ్చితంగా దీన్ని పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరిస్తున్నాం. అధికారులను మీకు కూడా ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే వీళ్ళ మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి సార్ మీరు ఖచ్చితంగా. ఎందుకంటే మీరు ఎవరికి ఊడిగం చేస్తున్నారు సార్? మీరు ఇట్లాంటి ప్రైవేట్ వ్యక్తులకు, రాజ్యాంగాన్ని వాళ్ళు గౌరవించిన వ్యక్తులకు మీరు ఊడిగం చేస్తున్నారా? అసలు మీరు రాజ్యాంగం లేకపోతే మీ ఉద్యోగాల నుంచి వచ్చిన మీరు ఎవరిని ఏ నుంచి వచ్చారు? అసలు ఈ ఇన్స్టిట్యూషన్ ఎక్కడి నుంచి వచ్చింది? రాజ్యాంగం అంటే మాకు లెక్కలేదు, సుప్రీంకోర్టు అంటే లెక్కలేదని మాట్లాడిన తీరును, వైఖరిని మేము ఖండిస్తున్నాం. ముత్తినేని సైదేశ్వరరావు అనే ఎస్వి కాలేజ్ యాజమాన్యం ఏదైతే ఉన్నదో ఆయన ఖచ్చితంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ క్షమాపణ చెప్పాల్సిందే, గౌరవ సుప్రీంకోర్టు కూడా చెప్పాల్సిందే. వీళ్ళ సర్టిఫికేట్లు మాత్రం ఖచ్చితంగా వీళ్ళకి ఇవ్వాల్సిందే. జై భీమ్, జై భారత్. నా పేరు చింతల మహేష్. ఇంటర్ కాలేజ్ ఎస్వి జూనియర్ కాలేజ్లో చదివిన. సర్టిఫికెట్ల కోసం పోతే అడిగితే స్కాలర్షిప్ పడలేదు, స్కాలర్షిప్ పడ్డ తర్వాత ఆ డబ్బులు మీరు కట్టి తీసుకెళ్ళామని అడుగుతున్నారు సారు. దగ్గరికి పోయి అడిగితే సారు బెదిరించి మీరు ఏం చేసుకుంటారో పోండి అని అన్నారు. మొత్తం డ్యూ మొత్తం కట్టేసారు సార్. ఇంటర్ అయిపోయింది, ఫీజు మొత్తం క్లియర్ అయింది. డిగ్రీ చేయడానికి సర్టిఫికెట్లు అడుగుతుంటే స్కాలర్షిప్ పడలేదు, స్కాలర్షిప్ డబ్బులు కట్టి ఇంటర్ సర్టిఫికెట్ తీసుకొని పోమంటారు సార్.